హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా మీ తెలుగు అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో కంద కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దామండి. ఈ వీడియో చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కంద తీసుకుని పైన చెక్కంతా తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అవన్నీ గిన్నెలో వేసి కొంచెం నీళ్ళు కొంచెం పసుపు వేసి 70% ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల కంద తినేటప్పుడు దురద పెట్టకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా 70% ఉడికించి పెట్టుకోవాలి. కోడిగుడ్లను కూడా ఇలా ఉడికించి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు నేను మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఇలా గుజ్జులా చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని కోడిగుడ్లను వేపుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా కోడిగుడ్లను వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చేసేది పులుసు కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఆనియన్స్ బాగా మగ్గాలి. ఇప్పుడు దీంట్లో కంద ముక్కలు వేసుకోవాలి. కంద ముక్కలతో పాటు కొంచెం పసుపు, కర్రీకి సరిపడా కారం, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా చింతపండు గుజ్జు తీసుకుని పెట్టుకున్నాం కదండి, అది దీంట్లో వేసేసుకోవాలి. ఇది పులుసు కాబట్టి చింతపండు గుజ్జుతో పాటు కొంచెం నీళ్ళు కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో కోడిగుడ్లు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. కర్రీలో ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీ అయిందో లేదో ఒకసారి చూద్దామండి. కర్రీలో ఆయిల్ పైకి వచ్చింది కదండి, అంతేకాకుండా పులుసు కూడా బాగా ఎగిరి చిక్కగా వచ్చింది కదా. ఇలా వచ్చిందంటే కర్రీ అయిపోయినట్టే. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఇంకా దించేసుకుందాం. మీకు కావాలంటే దీంట్లో వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా నూరు వేసుకోవచ్చండి. అలా మసాలా వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా టేస్ట్ బాగానే ఉంటుందండి. ఫైనల్గా కంద కోడిగుడ్డు పులుసు రెడీ అయ్యింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి.